సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆదాయ శాఖల నుంచి కొంత మొత్తం బదిలీ, బ్యాంకర్లకు హామీ, ఈఎంఐల రూపంలో చెల్లింపు, ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్కు అప్పు బదలాయింపు, కసరత్తు మొదలుపెట్టిన రేవంత్ సర్కార్. సో రుణమాఫీకి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి రైతులకు 2 లక్షలు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజెంట్ రైతుల రుణాలన్నీ కూడా కార్పొరేషన్కి అయితే బదిలీ చేస్తారు. ఈ కార్పొరేషన్కి సంబంధించి లోన్ అయితే తెచ్చి ఆ లోన్ అయితే జాయిగా తీరుస్తూ ఉంటారన్నమాట. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు అయితే ముమ్మరమయ్యాయి. ఈ కార్పొరేషన్కు వెన్నుదన్నుగా నిలిచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మళ్లించాలని నిర్ణయించింది. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని బ్యాంకులను ప్రభుత్వం కోరింది. నెలవారీగా 5 ఏళ్ల పాటు ఈఎంఐ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తామని బ్యాంకుల ముందు ప్రతిపాదన పెట్టింది. ప్రత్యేక కార్పొరేషన్కు చట్టబద్ధ దిశగా కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారు. సో అప్పుడు బ్యాంకులు అయితే మాఫీ అయితే చేస్తాయన్నమాట. వీరు ఏం చేస్తారంటే ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఈ బాకీని అయితే తీరుస్తామని చెప్తుంది. సో ఏది ఏమన్నా రైతులకైతే శుభవార్త అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో